మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. బీసీల ఆరాధ్య దైవం కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న వారి సంకల్పం నెరవేరింది. కలిసికట్టుగా విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన నేతలు నగర తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ జన్మదినం రోజున విగ్రహ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేశారు. సికింద్రాబాద్ జేబీఎస్సీ బస్టాండ్ వద్ద కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ భారీ కాంస్య విగ్రహ ప్రతిష్ట ఏర్పాటుకు కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ సేవా సమితి సభ్యులు కలిసికట్టుగా ముందుకు సాగారు. బీసీ నాయకుడు కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ చరిత్రను చాటి చెప్పేలా జేబీఎస్ బస్టాండ్ వద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2 సంవత్సరాల క్రితం కంటోన్మెంట్ ముద్రాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. చైర్మన్ పిట్ల నగేష్ తో పాటు అధ్యక్షుడు మద్దెల యాదగిరితో పాటు కమిటీ సభ్యులు కలిసికట్టుగా విగ్రహ ఏర్పాటుకు కృషి చేశారు. కంటోన్మెంట్ బోర్డు నుంచి అనుమతులు తీసుకొని జేబీఎస్ బస్టాండ్ మూలమలుపు వద్ద కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. విగ్రహ ఏర్పాటుకు దాతలు సైతం పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. ఆగస్టు 19న కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జేబీఎస్ వద్ద ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ సేవా సమితి సభ్యులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. చైర్మన్ పిట్ల నగేష్ ముద్రాజ్ సారథ్యంలో సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల్ల హేమ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిశారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా కేటీఆర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆగస్టు 19న కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు పిట్ల నగేష్ తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర రెడ్డి, నాటి బోర్డు సభ్యుల సహకారం ఎంతగానో ఉందని పిట్ల నగేష్ అన్నారు. హైదరాబాద్ నగర మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామి చరిత్రను చాటి చెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహించేలా బీసీ నాయకులు ముందుకు సాగుతున్నారు. కేటీఆర్ ను కలిసిన వారిలో పాండు ముద్రాజ్, జింకల వేణుగోపాల్ ముద్రాజ్, పిట్ల సురేష్ ముద్రాజ్, మద్దెల యాదగిరి ముద్రాజ్, భీమా లక్ష్మణ్ ముద్రాజ్, పటల్ నగేష్ ముద్రాజ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు, స్నేహశీలి, నలుగురికి సహాయంగా నిలిచే నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, కంటోన్మెంట్ 5వ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ పెంటా శ్రీహరి, శ్రావణ్, బాలచారి, నాగేంద్ర యాదవ్ కంటోన్మెంట్ ఉద్యమ నాయకులు. ప్రతిపక్ష నేత నేడు అధికార పార్టీ నేత చెంత చేరారు. ఆయనకి పార్టీలు ముఖ్యం కాకుండా నాటి నుండి ఆ నేతపై ఉన్న గౌరవంతో ఆయనతో కలిసి ఓ అభినందన కార్యక్రమాన్ని ఆయన కార్యక్రమంలోనే నిర్వహించారు. నేడు ప్రతిపక్షంగా ఉంటాడనుకున్న నేత ఏకంగా అధికార పార్టీ నేతతో దర్శనం ఇవ్వటం చర్చగా మారింది. ఇక అసలు విషయానికి వస్తే కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, 2వ వార్డు మాజీ సభ్యుడు సదాకేశవరెడ్డి కంటోన్మెంట్ గులాబీ బాస్ ఆయనతో జతకట్టి ఓ కార్యక్రమం నిర్వహించారు. యంగ్ మౌంటైనర్ గా రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న తేలుకుంట విరాట్ చంద్రకి అభినందనలు తెలిపారు. కిమీ మంజారో శిఖరం ఎక్కి విరాట్ అవార్డు దక్కించుకోగా ఎమ్మెల్యే సాయనతో కలిసి అభినందనలు తెలిపి ఇప్పుడు చర్చకి తెరలేపారు సదాకేశవరెడ్డి. తేలుకుంట విరాట్ చంద్ర మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నారని, తన వంతుగా క్రీడాకారులకు ఎల్లవేళలా తోడు నిలుస్తానంటూ సదాకేశవరెడ్డి తెలిపారు. శిఖర వీరుడిని సాయనతో కలిసి అభినందించారు ఎస్కేఆర్ టీం సభ్యులు. మన ఊరు మనబడి అంటూ హంగు ఆర్భాటాలతో కోట్లు వెచ్చించామని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి తమ పరిధిలో ప్రభుత్వ స్కూళ్ల దుస్థితి పట్టదా అంటూ ప్రశ్నించారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్. 1999 నాటి నుండి విద్యాబుద్ధులు నేర్పుతున్న ఆ పాఠశాలలో ఎంతో మంది విద్యావంతులయ్యి మంచి స్థాయిలో ఉన్న ఆ స్కూల్ పరిస్థితి మాత్రం ఇంకా మార్పు రాలేదంటూ ఆమె తెలియజేశారు. మోండా డివిజన్ పరిధిలోని కుమ్మరిగూడలో గల ప్రైమరీ స్కూల్ ఇది. గతంలో ఎలా ఉన్నా కార్పొరేటర్ గా గెలిచిన నాటి నుండి కొంత దీపిక ఈ స్కూల్ ని అప్పుడప్పుడు సందర్శిస్తున్నారు. అక్కడ పరిస్థితుల్లో మాత్రం మార్పు రాకపోవడంతో ఆమె అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆనాటి నుండి సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు కనీసం విద్యార్థులకి తగ్గట్టుగా బుక్స్ తో పాటు టీచర్లకి విద్యాబుద్ధులు నేర్పడానికి సరైన సామాగ్రి కూడా లేదని తెలపడంతో దాతల సహకారంతో ఆ స్కూల్ కి తన వంతుగా సహాయాలు అందజేశారు దీపిక. స్టేషనరీ వస్తువులతో పాటు బుక్స్ ని అందించడంతో పాటు తన వంతు సహకారం ఎల్లవెళ్లలా అందుతుందని తెలియజేశారు. దాతలుగా వచ్చిన జేసీఐ మెంబర్ శిరీష్ తో పాటు ఉమారాణికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు దీపిక. రావాలని ఒక రికగ్నిషన్ రావాలని కాదు, ఇలాంటివి చూసి 10 మంది కూడా మన గవర్నమెంట్ స్కూల్ పరిస్థితులు అర్థం చేసుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డెవలప్మెంట్ కోసం ఆలోచించాలని, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ పరిస్థితులకు కొంచెం చేదోడుగా వాదోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.
అందరికీ ఆప్తుడు, సేవా తత్పరుడు, యువ నాయకులకు ఆదర్శంగా నిలుస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న 5వ వార్డ్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణ కిరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహంతో మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ మీ స్నేహితులు పెంటా శ్రీహరి, మహంకాళి షెర్విన్, మహేష్, రవి, సృజన్ ముదిరాజ్. బోనాల జాతర వచ్చిందంటే మారేడుపల్లికి ఓ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మైసమ్మ ఆలయం వద్ద బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతుంటుంది. జాతరను చూసేందుకు వేలాది మంది నగరవాసులు మారేడుపల్లికి తరలి వస్తుంటారు. కిట్టు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల జాతరకు ప్రత్యేక హైలైట్గా లైటింగ్ ఏర్పాటుంటాయి. కలకత్తా కళాకారులచే దారి పొడవున ఎల్ఈడి లైట్లతో ప్రత్యేక అలంకరణ చేస్తుంటారు. బోనాలను పురస్కరించుకుని మైసమ్మ ఆలయం వద్ద విద్యుత్ దీపాల అలంకరణ, కర్ర పూజను ఘనంగా నిర్వహించారు. లష్కర్ బోనాల మరుసటి ఆదివారం రోజు మారేడుపల్లి మైసమ్మ ఆలయ బోనాలు జరగనున్నాయి. 15 రోజుల ముందు నుంచే విద్యుత్ దీపాల అలంకరణతో మారేడుపల్లి ప్రత్యేకతను సంతరించుకుంది. వర్గీకరణ కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రతిపక్షాల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవంతో పాటు ఎంఆర్పీఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మందకృష్ణ మాదిగకి నిరంతరం అన్నిటా తోడుంటావు. ఆయనకి వీరాభిమానిగా కంటోన్మెంట్లో ఎంఆర్పీఎస్ బలోపేతానికి కృషి చేస్తున్న కంటోన్మెంట్ కోఆర్డినేటర్ ఇటు శ్రీకృష్ణ మాదిగ మందకృష్ణ మాదిగని కలిసి శుభాకాంక్షలు తెలియచేయడంతో పాటు కేక్ కట్ చేయించి నోటిని తీపి చేసి శాలువాతో సత్కరించారు. దళితుల అభ్యున్నతితో పాటు బడుగు బలహీన వర్గాల పథకాల్లో తన వంతు భాగస్వామిగా నాడు కృషి చేసిన నేత తమ మందకృష్ణ మాదిగ అని, అలాంటి తమ నేత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు శ్రీకృష్ణ మాదిగ. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంద మధుకర్ మాదిగ, బ్యాగరి నరసింహ, విష్ణు, జ్ఞానేశ్వర్, దేవేందర్, మక్కల అశోక్, గుండమాల్ల నరసింహ, తేజ ప్రకాష్, వివేక్ బిట్లా, క్రాంతి, విష్ణుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బాపూజీ నగర్లో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అజిత్ కళ్యాణ్, శ్రీకాంత్ నేతృత్వంలో బాపూజీ నగర్లో సంబరాలు నిర్వహించారు. బాపూజీ నగర్ గడ్డపై ఎంఆర్పీఎస్ జెండాను ఎగురవేసి నినదించారు. 28వ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని స్థానిక నేతలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించారు నేతలు. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు నేతలు. కార్యక్రమంలో కొంపల్లి శ్రీకాంత్, బట్టు కొమ్రయ్య, వెంకటస్వామి, నాగరాజు, కుమార్, మురళి, మల్లేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. తమిళనాడులో జరిగిన నేషనల్ సీనియర్ వెస్ట్లింగ్ ఛాంపియన్షిప్లో పతకం సాధించిన విజేతకి ఘన స్వాగతం పలికారు కంటోన్మెంట్ అసోసియేషన్ మెంబర్లు. క్రీడాకారులకి పుట్టినిల్లుగా ఉన్న కంటోన్మెంట్లో స్పోర్ట్స్ అసోసియేషన్ మెంబర్లు చైర్మన్ జంపన్న అధ్యక్షతన పలు రకాల ప్రోత్సాహం అందిస్తున్న తరుణంలో ఇక సిల్వర్ మెడల్తో కంటోన్మెంట్కి చేరిన క్రీడాకారుడు సాయి తేజని పూలమాల వేసి ఘనంగా సత్కరించారు అసోసియేషన్ మెంబర్స్. ఇలాంటి మరిన్ని విజయాలు సాధించాలని జంపన్న తన వంతు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్లు సాయిబాబా, నర్సింగ్రావు, జంపన్న, రవీందర్తో పాటు యువసేన సభ్యులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డ్ టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఉద్యమ నాయకుడు కిరణ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వార్డు అధ్యక్షులుగా అనేక సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ లతా మహేందర్ 5వ వార్డ్ మహిళా అధ్యక్షురాలు మరియు టీం సభ్యులు. మీకు దళిత బంధు వచ్చిందా? ఇంకా రాలేదా? అయితే మీకు నేనున్నాను. మీకు దళిత బంధు వచ్చే వరకు పోరాటం చేస్తా. ఎస్సీ నియోజకవర్గంలోని దళితులు ప్రతి ఇంటికి దళిత బంధు ఇవ్వాల్సిందే. మా వెంబడి మీరుండండి. మీకు దళిత బంధు వచ్చేంత వరకు పోరాటం చేస్తామంటూ మరో ఉద్యమానికి బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ శ్రీకారం చుట్టారు. మొన్నటి వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్యారెడ్ గ్రౌండ్ లో విజయ సంకల్ప సభ ఏర్పాటులో బిజీగా ఉన్న బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఇక బస్తీ బాట పట్టారు. 20 రోజుల విరామం అనంతరం కంటోన్మెంట్ వార్డులలో పర్యటనలు మొదలుపెట్టారు. నిన్నటి వరకు టీఆర్ఎస్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేసిన రామకృష్ణ ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు. మరి మనకు ఒక ఎమ్మెల్యే, ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఆయన కూడా గట్టిగా మాట్లాడి తీసుకురావాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. ఈరోజు 100 మందికి ఇచ్చారు. దాదాపు 20,000 కుటుంబాలు ఉన్నాయి కంటోన్మెంట్లో. ఎస్సీలకు సంబంధించిన కుటుంబాలు 20,000 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు దళిత బంధు ఫస్ట్ మనకి ఇంటింటికి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కంటోన్మెంట్ 6వ వార్డ్ తవాయిపురలో బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, బీజేపీ సీనియర్ నాయకుడు బానుక నర్మదా మల్లికార్జున్, బారాల శ్రీనివాసరెడ్డి, వార్డు అధ్యక్షుడు మహేష్లు పర్యటించారు. 12 లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం బస్తీవాసులతో బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. మీలో ఎంతమందికి దళిత బంధు వచ్చింది? ఎస్సీ నియోజకవర్గంలో 20,000 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి దళిత బంధు వర్తింపజేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. దళిత బంధు కొరకు మరో పోరాటానికి సిద్ధమవుతామని రామకృష్ణ వారికి హామీ ఇచ్చారు. మీ అందరి కోసం పోరాటం మేము చేస్తాం. మీరు మా వెంబడి ఉండండి, పోరాటం చేద్దాము. ప్రతి ఇంటికి 10 లక్షలు వచ్చేదాకా వాళ్ళు ఇడిచిపెట్టేది లేదు టీఆర్ఎస్. ఎందుకంటే
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉచిత మంచినీటి కొరకు అలుపెరగని పోరాటం చేశామని, కోర్టును ఆశ్రయించడంలో కంటోన్మెంట్కు ఉచిత మంచినీరు వర్తింపచేశామని రామకృష్ణ అన్నారు. మరోసారి దళిత బంధు పేరుతో కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం కావడంతో చిన్నచూపు చూస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. ప్రతి ఒక్క దళితునికి దళిత బంధు అందే వరకు పోరాటం చేస్తామని రామకృష్ణ తెలిపారు. కేసీఆర్ స్కీమ్ ప్రకటించండి, అందరికి ఇస్తా అని. మరి మనకి ఇవ్వాలి కదా, అందరు దళితులే ఉన్నారు ఇక్కడ. ఇచ్చేదాకా మీ అందరు కూడా పోరాటం చేయండి, మేము కూడా పోరాటం చేస్తాము. టీఆర్ఎస్ నాయకులు వస్తే నిలదీసి అడగండి, మా ఇంటికి 10 లక్షలు ఏమైనాయి, ప్రతి ఇంటికి కేసీఆర్ ఇస్తాడు, ఇచ్చేదాకా మీరు మా దగ్గర రావద్దు, ఇచ్చిరండి అని చెప్పండి. సరేనామా? మేము పడి మేము ఉంటాం. మీ అందరు కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాయన్న దళిత బంధు దరఖాస్తులను అందజేస్తూ 2వ దఫాలో పెద్ద ఎత్తున దళిత బంధు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మరో ఉద్యమానికి తెరలేపుతున్నారు. దళితులందరికీ దళిత బంధు పథకం వర్తింపచేయాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామంటూ దళితుల మద్దతు కూడగట్టుకునే పనిలో రామకృష్ణ నిమగ్నమయ్యారు. మరి ఎంతమంది దళితులకు దళిత బంధు పథకం వర్తింపచేస్తారో వేచి చూడాలి. పాతవి తీసే, కొత్తవి వేసే, మొరాయిస్తే చాలు మైహునా అంటూ మిగతా పనులన్నీ పక్కకు పెట్టి టీంతో అక్కడ మకాం వేసి పనులు పూర్తయ్యాక మరోసారి క్లిక్ మనిపించి ఇక బయలుదేరుతున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని రసూల్పుర ఇందిరమనగర్ లో బోర్వెల్ మరమ్మతులకు వచ్చింది. గత 15 రోజులుగా మొరాయించింది. స్థానికులను ఇబ్బంది పెట్టడంతో మాజీ మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. దీంతో ఎమ్మెల్యే సాయన ద్వారా అధికారులు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజెప్పగా నేడు కొత్త బోర్వెల్ మోటార్ను పంపించారు. దీంతో దగ్గరుండి పాత మోటార్ను తొలగించడంతో పాటు నూతన మోటార్ను బిగించి నీటి సరఫరా జరిగే వరకు దగ్గరుండి పనులు పూర్తి చేయించారు టిఎన్. పర్యటనలో దేవులపల్లి శ్రీనివాస్, కుమార్, షేక్ నయూం, జఫార్, వహాబ్, ఉస్మాన్, మహేష్, ప్రకాష్తో పాటు పలువురు పాల్గొన్నారు. 2వ వార్డులో సమస్యలు పరిష్కరించేందుకు నేతలు పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారు. సమస్య కనిపించిందంటే చాలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇందిరమనగర్, పోచమ్మ దేవాలయం, ముద్రాజ్ భవన్ సమీపంలో గత కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. బీజేపీ వార్డు అధ్యక్షుడు అశోక్ దృష్టికి సమస్యను స్థానికులు తీసుకెళ్లారు. వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించడం జరిగిందని అశోక్ తెలిపారు. కార్యక్రమంలో జై యాదవ్, శ్యామ్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు అర్జున్ నగర్ లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి పర్యటించారు. మార్కండేయ టెంపుల్ వద్ద విద్యుత్ స్తంభం విరిగి ప్రమాదకరంగా ఉంది. సమస్యను కేశవరెడ్డి దృష్టికి స్థానికులు తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని కేశవరెడ్డి తెలిపారు. వార్డుల్లో సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్, రామచంద్ర, శ్రవణ్, కనకయ్య, అశోక్ గౌడ్, జబ్బార్, మణికంఠ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ నాయకుడిగా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు. ఉద్యమ కీలక దశలో లాఠీ దెబ్బలు తింటూ ఆందోళన కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉన్న నాయకుడు ఆయన. ఉద్యమ నాయకుడిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వార్డు అధ్యక్షుడిగా తోటి నాయకులకు ఆదర్శంగా నిలిచారు. ఎమ్మెల్యే సాయనను తన ఆరాధ్య దైవంగా భావిస్తూ ఆయన చూపిన మార్గంలో నడుస్తున్న 5వ వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ పై ప్రత్యేక కథనం. ముక్కుసూటి మనిషి, తనను నమ్ముకున్న వారికి సహాయంగా నిలిచే నేతగా 5వ వార్డుకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు కిరణ్ కుమార్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో కీలకమైన ఉద్యమ నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఉద్యమం ఉగ్ర రూపం దాల్చిన సమయంలో ఆందోళన కార్యక్రమాలతో ముందు వరుసలో ఉండి పలుసార్లు జైలుకు వెళ్లారు. ఆయన సేవలను గుర్తించిన ఎమ్మెల్యే సాయన్న తగు ప్రాధాన్యత ఇస్తూ 5వ వార్డు అధ్యక్షుడిగా నియమించారు. కంటోన్మెంట్ 5వ వార్డు కార్ఖానా కాకాగూడకు చెందిన పిఎం కృష్ణ, మునిల దంపతులకు కిరణ్ కుమార్ 5వ సంతానం. ఇంటర్ వరకు చదువుకున్న కిరణ్ కుమార్ టీడీపీలో చురుకైన కార్యకర్తగా ఉన్నారు. 2001లో టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరారు. నాటి నుంచి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నాటి ఉద్యమ సమయంలో కంటోన్మెంట్ ఇన్ఛార్జిగా గజ్జల నగేష్తో పాటు 3వ వార్డు ఉద్యమ నేత ప్రభాకర్తో కలిసి చురుగ్గా పాల్గొన్నారు. పలు ఆందోళన కార్యక్రమంలో ముందు వరుసలో ఉండి రాష్ట్ర సాధన కొరకు పోరాడారు. దీంతో కిరణ్ కుమార్ కు కంటోన్మెంట్ లో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. రాజకీయంగా ఎదగాలన్న లక్ష్యంతో ఉన్న కిరణ్ కుమార్ 2015 బోర్డు ఎన్నికల్లో 5వ వార్డు బోర్డు సభ్యునిగా నామినేషన్ వేశారు. మరో ఉద్యమ నాయకుడు పెద్దల నరసింహకు టీఆర్ఎస్ అవకాశం కల్పించడంతో ఎమ్మెల్యే పద్మారావు సూచనల మేరకు నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. నాటి నుంచి అనేక సేవా కార్యక్రమాలతో టీఆర్ఎస్ కార్యక్రమాల్లో కిరణ్ కుమార్ చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సాయనకు తక్కువ సమయంలోనే సన్నిహితుడయ్యారు. 4 సంవత్సరాల క్రితం పెరుమాళ్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యుడిగా నియమించగా ఆలయ చైర్మన్ పదవిని ఆశించి కమిటీ సభ్యుడి పోస్టును తిరస్కరించారు.
కంటోన్మెంట్ 5వ వార్డులో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో ఎమ్మెల్యే సాయన్న 5వ వార్డు అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ కు అవకాశం కల్పించారు. ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా కిరణ్ కుమార్ కు ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే సాయన్నకు నమ్మకమైన వ్యక్తిగా కిరణ్ కుమార్ ఎదిగారు. ఎమ్మెల్యే సాయన్న ఆదేశిస్తే రానున్న బోర్డు ఎన్నికల్లో బరిలో దిగాలన్న ఆశతో కిరణ్ కుమార్ ఉన్నారు. మరి ఆయనకు అవకాశం ఏ విధంగా కలిసి వస్తుందో వేచి చూడాలి. ఇది ఈనాటి బర్త్డే బాయ్ కిరణ్ కుమార్ జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ 5లో ఒక దూకుడు పెంచారా ఉద్యమ నేత. వార్డులో సమస్య దొరికితే చాలు నేనొస్తున్నా అంటూ పరుగులు తీసి ఈ సమస్య తీరే వరకు రోజు అదే పనిలో నిమగ్నమవుతున్నారు. 5వ వార్డులోని వాల్మీకి నగర్లో మ్యాన్హోల్స్ పరిస్థితి ఇది. గత కొన్ని రోజుల క్రితం 4 మ్యాన్హోల్స్ దెబ్బతిన్నాయి. విషయం స్థానిక నాయకుడు పెద్దాల నరసింహ దృష్టికి వచ్చింది. విషయం తెలుసుకున్న పెద్దాల నరసింహ స్పాట్ కి వెళ్లి పరిశీలించడంతో పాటు ప్రమాదం జరగకముందే స్పందించాలంటూ అధికారులకి విజ్ఞప్తి చేశారు. దీంతో 4 చోట్ల మ్యాన్హోల్స్ కి కంటోన్మెంట్ సిబ్బంది మరమ్మతులు నిర్వహించారు. వెంటనే పనులు పూర్తి చేయడంపై అధికారులకి కృతజ్ఞతలు తెలిపారు ఆయన. కంటోన్మెంట్ 1వ వార్డులో వీధి దీపాల మరమ్మతుల విషయంలో ఫిర్యాదు వస్తే చాలు ఆ నేత తన టీంని పరుగులు పెట్టించి పనులు పూర్తి చేయించి స్థానికుల అభినందనలు అందుకుంటున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని బోయినపల్లి ప్రాంతంలో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగటం లేదు. స్థానికులు ఫిర్యాదు అందుకున్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి వెంటనే విషయాన్ని కంటోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో నేడు వీధి దీపాలకి మరమ్మతులు నిర్వహించారు. పనులని స్థానిక వార్డు అధ్యక్షుడు నరసింహారావు, విజయ్తో పాటు పలువురు పర్యవేక్షించారు. ఆ ప్రాంతం నిత్యం మురుగుమయంగా ఉంటుంది. ఆ రోడ్డు మార్గంలో నడవాలంటే బాటసారులు ఇబ్బందులకు గురవుతుంటారు. ఇక వాహనదారుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వాహనం ఏ మాత్రం స్పీడ్గా వెళ్లినా మురుగునీరు పక్కనున్న వారిపై పడడం సర్వసాధారణంగా మారింది. స్థానిక వ్యాపారస్తుల బాధలు వర్ణనాతీరంగా మారాయి. అటు కంటోన్మెంట్ ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కంటోన్మెంట్ 4వ వార్డు పరిధిలో ఉన్న మారడపల్లి చెక్పోస్ట్ సమీపంలో నిత్యం డ్రైనేజీ నీరు ఏరులై పారుతుంది. దీంతో గత కొన్ని నెలలుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల సామ్రాట్ కాలనీ వాసులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనను కలిసి తాము ఎదుర్కొంటున్న మురుగు సమస్యను వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచన మేరకు జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ విభాగ అధికారులు డ్రైనేజీ మ్యాన్హోల్స్ వద్ద మరమ్మతులను గురువారం నిర్వహించారు. భారీ వాహనం ద్వారా డ్రైనేజీ నీటిని తొలగించారు. మరోసారి డ్రైనేజీ సమస్య తలెత్తితే స్థానికంగా నూతన పైప్లైన్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సాయన్న సామ్రాట్ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. స్థానికంగా జరుగుతున్న పనులను పనాస సంతోష్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఎమ్మెల్యే సాయన్న సూచనలతో మ్యాన్హోల్స్ వద్ద మట్టిని తొలగించి శాశ్వత పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతుందని సంతోష్ తెలిపారు. ఉమాశంకర్, శ్యామ్ కుమార్లతో పాటు పలువురు పనులను పర్యవేక్షించారు. పాత కారు నడిపి విసిగిపోయారా? కొత్త టెక్నాలజీతో కూడిన లేటెస్ట్ మోడల్ కోసం ఎదురు చూస్తున్నారా? ఇక ఆలస్యం ఎందుకు, రండి. మీ అనుగుణాలకు తగ్గట్టుగా రూపొందించిన ఈ మోడల్ చూస్తే మీకు షాక్ అవ్వాల్సిందే. అలానే ధరల్లో వాయించేస్తారనుకుంటే పొరపాటే. గత మోడల్స్తో పోల్చితే కాస్తే ఎక్కువగా కానీ అందరికీ అందుబాటులో ఉండేలా కారును రూపొందించింది మారుతి సుజుకి. బోయిన్పల్లి ఆటోఫిన్ లిమిటెడ్లో లాంచింగ్ అయిన ఈ కొత్త కారు విశేషాలను ఓసారి చూద్దాం. 1963 నాటి నుంచి ఆటోమొబైల్ రంగంలో డీలర్గా కొనసాగుతున్న ఆటోఫిన్ లిమిటెడ్ అంచెలంచెలుగా ఎదిగి నేడు గరిష్ట స్థాయి కస్టమర్లకు సేవలు అందిస్తూ మంచి పేరును సంపాదించుకుంది. ఇప్పుడున్న నూతన తరానికి తగ్గట్టుగా పాత మోడల్స్ కు ధీటుగా పేరొందిన కంపెనీ మోడల్స్ తో పోటీ పడుతూ నూతన మోడల్ను రూపొందించింది మారుతి సుజుకి. అది ఇది కాదు, ఖరీదైన కారులో ఉండే అన్ని ఫీచర్లను మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే ధరతో నేడు కొత్త మోడల్స్ ను లాంచ్ చేసింది. మారుతి సుజుకి కమర్షియల్ బిజినెస్ హెడ్ అనిధ్య దత్తా సారథ్యంలో ఆటోఫిన్ లిమిటెడ్ డైరెక్టర్ వరుణ్ జైన్, అక్షయ్ జైన్ అధ్యక్షతన అతిథులుగా మిస్ హైదరాబాద్ సినీ నటి జూహీ చవాన్, 2017 మిస్టర్ ఇండియా అక్షయ్ నీలకంఠలు హాజరు కాగా సందడిగా నూతన మోడల్ హంట్ అండ్ టెక్కీ అవతారగా పిలువబడే ఆల్ న్యూ హంట్ అండ్ టెక్కీ బ్రెజ్రా కారును లాంచ్ చేశారు. పాత మోడల్స్ తో పోల్చితే ఈ మోడల్లో నూతన టెక్నాలజీతో మెరుగులు దిద్దగా సన్ రూఫ్ తో పాటు పలు రకాల సాంకేతిక పరిజ్ఞానంతో కారును రూపొందించారు. 6 ఎయిర్ బ్యాగులతో పాటు 360 కెమెరా, స్పెన్సర్స్, వైర్లెస్ ఛార్జింగ్ గతనాటిలాగే ఏర్పాటు చేయగా వాహనం ముందు డిజైనింగ్ తో పాటు ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతిథుల మధ్య వాహనం లాంచింగ్ పూర్తి కాగా ఒక్కసారి చూస్తే చాలు అది సొంతం చేసుకునే వరకు వదలని విధంగా మోడల్ ఉండగా ప్రస్తుతం మధ్యతరగతి నుండి మొదలుకొని అందరికీ అందుబాటులో 7 లక్షల నుంచి 14 లక్షలు హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ధరలో బుకింగ్ సిద్ధమయ్యారు ఈ మోడల్స్. The car is just fantastic. Firstly, we have Maruti name attached to it, so I mean I don't have to say anything else about it. What of features? If you are looking for something, any car that has classy
yet modern, yet stylish features all in one, then your wait is absolutely over because Brezza has it all. ప్రస్తుతం మారుతి సుజుకి అంటేనే ఒక క్రేజ్ ఉండగా ఇక ఈ నూతన మోడల్ ఖరీదైన కార్ల వరుసలో వాటి మోడల్స్ ను సవాల్ చేస్తూ అదే ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, బోయిన్పల్లి ఆటోఫిన్ లిమిటెడ్ కొత్త కారు కొనే వారికి పలుకుతుంది ఆహ్వానం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.